తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా అవతరించబోతోంది. మే 30 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026తో ప్రపంచం దృష్టి ఈ నగరంపై పడనుంది. 25 దేశాల నుంచి సుమారు 1200 మంది అథ్లెట్లు పాల్గొనున్న ఈ పోటీలు నగరానికి విశిష్ట గుర్తింపు తీసుకురానున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. వీటి ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలికి దోహదపడుతుందని తెలిపారు. ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో. అందరూ ఒకే రకంగా అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ టీమ్ స్పిరిట్ని పెంపొందించేటువంటి ఒక గొప్ప క్రీడ ఏదైనా ఉన్నదంటే అది ఒక డ్రాగన్ బోట్ అని చెప్పి మనందరం కూడా గమనించవచ్చు.